మార్కెట్లో కూరగాయల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఎండలతో కూరగాయల వ్యాపారం తగ్గిపోయింది. జనం లేక మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. తెచ్చిన కూరగాయలు అమ్ముడు పోవటం లేదని అంటున్నారు వ్యాపారులు. ఎండలు కూడా పెరగటంతో పంటకు సరిపోను నీరు అందటం లేదని చెప్తున్నారు రైతులు. రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లలో పరిస్థితిపై మరింత సమాచారం మానస అందిస్తారు. మానస, ఓవర్ టు యు. మొన్నటి వరకు అంటే ఒక 2 వీక్స్ బ్యాక్ వరకు టమాటో 15 రూపీస్ ఉండే, కానీ ఇప్పుడు మాత్రం 36 రూపీస్ ఉంది. అట్లనే కొన్ని కూరగాయల ధరలు పెరిగితే ఇంకొన్ని కూరగాయల ధరలు తగ్గినాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొందరు పబ్లిక్ ఉన్నారు కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రేట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి కూరగాయలు తీసుకున్నారు అని. హలో అండి, మీరు ఎవ్రీ వీక్ వస్తుంటారా మార్కెట్కి? వస్తున్నాం. లాస్ట్ వీక్ కూరగాయల ధరలు ఎట్లుండే, ఈ వీక్ కూరగాయల ధరలు ఎట్లున్నాయి? లాస్ట్ వీక్కి ఇప్పటికి చాలా పెరిగిపోయిన రేట్లు. లాస్ట్ వీక్ 20 రూపీస్ 15 రూపీస్లో ఉంటే టమాటా ఇప్పుడు 36 రూపాయలు అయిపోయింది. 36 అయింది. ఆలుగడ్డ ఒక తక్కువ రేట్లో ఉంది, మిగతా రేట్ల కూరగాయలన్నీ పెరిగింది. ఏమేమి కూరగాయలు తీసుకుంటున్నారండి మీరు? టమాటా, బెండకాయ అన్నీ తీసుకున్నామండి. టమాటా 35 ఉందండి. పోయిన వారం కంటే ఈ వారం చాలా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉన్నా కానీ తీసుకోక మాత్రం తప్పడం లేదు. రైతులు ఉన్నారు, వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమేమి కూరగాయలు అమ్ముతున్నారు, ఎట్లా ఉన్నాయి సేల్స్ అని. ఏ ఊరమ్మా మీది? రామసాగరం, గజ్వేల్ దగ్గర. ఏమేమి అమ్ముతున్నావు కూరగాయలు? ఇక్కడ చిక్కుడుకాయ, బీరకాయ, బెండకాయ, బిర్నీస్. ఎట్లున్నాయి కాస్ట్? ధరలు ఎక్కువనే ఇప్పుడు ఎండలు కొట్టి నీళ్ళు లేక. బిర్నీస్ పొద్దుకు 4 మటలు 3 మటలు నీళ్ళు కట్టినా కానీ చెట్టు వస్తలేదు, కాత వస్తలేదు, పూత రాలిపోతుంది. బీరకాయ కూడా అంతే రాలిపోతుంది. అది రేపు ఇంకో 100 రూపాయల కిలో అవుతుంది. బీరకాయ కూడా దాడుతుంది. పచ్చిమిరపి 100 అవుతుంది. 100 అవుతుంది. దానికి 100నే. మళ్ళీ ఇది బిర్నీస్, ఇది 100 అవుతుంది. ఆ తర్వాత చిక్కుడుకాయ ఉంది, చిక్కుడుకాయ కూడా అది 50-60 అవుతుంది. ఎంత తీసుకొచ్చినావు బిర్నీస్? సంచి తెచ్చినాం. అంటే ఎన్ని కిలోలు? 50 కిలోలు. ఎన్ని అమ్ముడు పోయినాయి? 3000 అమ్మినాం. ఎన్ని కిలోలు అమ్ముడు పోయినాయి? 50 కిలో. కానీ బీరకాయలు, టమాటాలు కానీ కాస్ట్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా 45 బోర్డు మీద ఉంది, కానీ అయినా కూడా 45 ఉన్నా కూడా పబ్లిక్ కొంటలేరు అని చెప్తున్నారు. పంట మంచిగా వచ్చిన పచ్చిమిర్చి కూడా సేల్ అవుతలేదని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. అన్న, ఏమేమి కూరగాయలు నువ్వు అమ్ముతావు? నేను మిర్చి అమ్ముతామ్మా. ఎట్లా ఉంది మరి మిర్చి? ఎట్లుంది మేడం, మాకు అక్కడ చేన్లలో మిర్చి వెళ్తలేదు. 40 రూపాయలు అడుగుతారు. నార్మల్ గా చూస్తే ఇది మిర్చి ఇంత అంటే మొన్నటి వరకు చూస్తే ఇంత పెద్ద రాలేదు. మరి నీళ్లు మంచిగా ఇక ఇప్పుడు ఈ 2 నీళ్లు తక్కువైనాయి అమ్మా. ఇక ఇంత పెద్దగా కూడా రాదు, ఇక చిన్నగా వస్తుంది, అయిపోతుంది. ఇక పెద్దగా రాదు, ఇక చిన్నగా వస్తుంది. నీళ్ళు వాటర్ తగ్గినాయి కదా మేడం, ఈ నెలలోనే తగ్గినాయి నీళ్ళు వాటర్. ఇక ఈ నెల నుంచి తగ్గిస్తుంది, మిర్చి చిన్నగా వస్తుంది. రేట్లు ఎక్కువ చిన్నగా వస్తే కొనరమ్మా, పెద్దగా ఇట్లా సైజు పెద్దగా ఉంటేనే కొంటారు మిర్చి. ఇప్పుడు కొంటారు 50 రూపాయలు మేము చెప్తున్నాము, 40 రూపాయలు అడుగుతారు. బోర్డు మీద 45 ఉందమ్మా. అయినా కొంటారు. 45 కూడా వేస్తామన్నట్టు మారిపోతారమ్మా. 40 రూపాయలు అడుగుతారు అంతే లాస్ట్. కూరగాయలు కాకరకాయలు అమ్ముతా. కాకరకాయ 40 రూపాయలు ఉంది. ఇది లోకల్ కాకరకాయ. సైజు ఇంతనే ఉంటుంది చిన్నగా. పెద్ద కాకరకాయలు 30 రూపాయలు అమ్ముతున్నాం. 35 వేస్తున్నాం. వేస్ట్ అయితే అమ్ముడు పోతలేదమ్మా. రోజు 4 ఒక 50 కిలోలు 60 కిలోలు అంతే పోతుంది, ఎక్కువ పోతలేదు. టమాటా 36 రూపాయలు ఉంది కిలో. 30 రూపాయలు అంటే పోతలేదు. కొంటలేరు, జనాలు వస్తలేరు. రైతు బజారు వచ్చిన మంది ఇంకా ఆడికే రేట్ ఎక్కువ అంటారు. 20 ఇస్తావా 25 ఇస్తావా అంటారు. ఈ ఎండకు పంట పండతలేదు. డ్రిప్ వేస్తున్నాం, ఆ డ్రిప్ కొన్ని నీళ్ళు వస్తుంది. కొంచెం పండిస్తే చిన్నగా అవుతుంది. వచ్చే రోజులలో కూడా పచ్చిమిర్చి కానీ బీరకాయ కానీ 100 దాటుతుంది అని కూడా వీళ్ళు రైతులు చెప్తున్నారు. మొత్తానికి కూరగాయలు అయితే రైతులని ప్లస్ వచ్చే కస్టమర్లని ఈ ధరలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో మాన్సా, V6 న్యూస్, హైదరాబాద్.